కృపగల దేవుడవు, దయగల తండ్రివి, వాత్సల్య పూర్ణుడవయ్యా నీవు. ఈ యోధా పత్రికలో ఉన్నటువంటి 6వ వచనాన్ని 7వ వచనాన్ని బాగా ధ్యానం చేస్తే సొదొమ గొమొర్రా పట్టణాల జనాల గురించి ప్రస్తావన వచ్చింది. సొదొమ గొమొర్రా పట్టణాల వాళ్ళు చేసిన పాపం ఏంటంటే వ్యభిచారము. సొదొమ గొమొర్రా పట్టణాల వాళ్ళు లోతు కుటుంబీకులతోటి, లోతు ఇంటికి వచ్చిన దేవదూతలతోటి వ్యభిచారము చెయ్యాలని ఎంతో ప్రయత్నం చేశారు. అందుకని దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్నితోటి కాల్చివేశాడు. సొదొమ గొమొర్రా పట్టణాల వాళ్ళు చేసిన పాపం ఏంటంటే పరశరీరానుసారులు, ఇతరుల శరీరాన్ని ఆశించి వీరు వ్యభిచారులైపోయారు. అందుకని దేవుడు అగ్ని గురిపించి నేల మొలకలతో సహా నాశనం చేశాడు. పర్వాలేదు. అయితే ఇక్కడ ఏమని రాసుంది? దేవదూతల గురించి దేవుడు మాట్లాడుతూ ఈ దేవదూతలు కూడా సొదొమ గొమొర్రా పట్టణాల్లో వాళ్ళు చేసినట్లుగా వ్యభిచారము చేశారు అని రాశాడు. ఇక్కడ ఆ మాటను చూశారు. ఇక్కడ 7వ వచనం, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వారి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలెనే. వీరి వలె అంటే ఎవరు? ఇక్కడ వీరు అనగా 6వ వచనములో వారు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో వాళ్ళకి దేవదూతలకి దేవుడు లింకు పెట్టాడు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో వాళ్ళు దేవదూతలు చేసిన పాపం ఏందో అక్కడ రాయలేదు, కానీ కింద ఏమన్నాడంటే ఈ సొదొమ గొమొర్రా పట్టణాల వాళ్ళు దేవదూతల వలె వ్యభిచారం చేశారన్నాడు. ఈ వచనాన్ని చదివితే కొంతమంది దేవదూతలు భూమి మీద ఉన్న మనుషులను కలుసుకొని వారిని వివాహం చేసుకొని పిల్లలను కూడా కన్నారని, వారినే నెఫీలీలు అంటారని ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంది. నేను నెఫీలీలు అనే ఒక పుస్తకం రాశాను, మీరందరూ కూడా తెప్పించుకొని చదవండి. అందులో ఈ విషయాలు చాలా క్లియర్గా ఉన్నాయి. బైబిల్ మిస్టరీస్ 1 నెఫీలీలు ఎవరు అనే పుస్తకం ఉంటుంది. మరొక పుస్తకం కూడా లూసిఫర్ ఎవరు అనే పుస్తకం ఉంటుంది. ఈ 2 పుస్తకాలు మీరు తెప్పించుకొని చదువుకుంటే అందులో దేవదూతలు ఎవరో, దేవదూతల పనేంటో, దేవదూతలు ఏమేం చేయగలరో వారిని గురించిన పూర్తి సమాచారం ఉండిద్దండి. అయితే ఇక్కడ ఈ వచనం ప్రకారము కొంతమంది దేవదూతలు భూమి మీద ఉన్న నరుల కుమార్తెలతోటి వారు పిల్లలను కన్నారు. మరి అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ దేవదూతలను ఏం చేశాడో తెలుసా? 2వ పేతురు పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఎవరెవరైతే పాపం చేశారో, నరుల కుమార్తెలను పెళ్లి చేసుకొని పిల్లలను కన్నారో ఆ దేవదూతలందరినీ దేవుడు పట్టుకున్నాడు. అందరినీ అంటే దేవదూతలు అందరినీ పట్టుకోవాలా, పాపము చేసిన వారందరినీ పట్టుకొని పాతాళ లోకములో కటిక చీకటి కలిగిన బిలములలో నిత్య పాశములతో బంధించి తీర్పు దినము వరకు కావల్లో ఉంచాడు. కనుక మరి దేవదూతలు చేసిన పాపం ఏంటి? దేవదూతలు చేసిన పాపం ఏంటంటే ఈ దేవదూతలు కొంతమందిని దేవుడు పరలోకములో నుండి భూలోకములో ఉన్న సమాచారం కనుక్కొని రమ్మని పంపించాడు. మీరు తరువాత లూసిఫర్ అనేటువంటి పుస్తకాన్ని చదవండి. అందులో దేవుడు వాచర్స్ అనేటువంటి కొంతమంది దేవదూతలని భూమి మీదకి పంపించాడు. వాళ్ళు భూమి మీదకి వచ్చి ఏం చేశారు? ఈ నరుల కుమార్తెలను చూసి వాళ్ళని వివాహం చేసుకొని వాళ్ళతో పిల్లల్ని కన్నారు. కనడము సాధ్యమా అంటే కనకపోవటం కూడా సాధ్యమని బైబిల్లో కనకూడదని ఎక్కడ రాయిలా. నేను మళ్ళీ చెబుతున్నాను, మనుషులు చేసిన ప్రతి పని దేవదూతలు చెయ్యగలరు. మానవుడు ఏమేమి చెయ్యగలడో మనుషులు తిన్నట్టే వాళ్ళు కూడా తింటారు.
మనుషులు నీళ్లు తాగినట్టే వాళ్ళు నీళ్లు తాగుతారు, మనుషులు కూర్చున్నట్టే వాళ్ళు కూర్చుంటారు. మానవుడు చేసిన ప్రతి పని కూడా దేవదూతలు చేయగలరు. మనకంటే ఇంకా కొన్ని సుప్రీం పవర్స్ వాళ్ళకు ఉంటాయి. మనం చేయలేనివి కూడా వాళ్ళు చేయగలుగుతారు. మనం చేసే ప్రతిదీ కూడా వాళ్ళు చేస్తారు అని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు ఏం జరిగింది? దేవుని కుమారులనగా దేవదూతలు, నరుల కుమార్తెలనగా ఆదాముకు పుట్టిన సంతానం, వీరిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కన్నారంట. ఆ పుట్టిన పిల్లలే నెఫీలీలు. ఈ నెఫీలీలు అనేటువంటి వాళ్ళు సగమేమో మనిషి, సగమేమో దేవదూత. మీకు అర్థమైందా? ఎందుకంటే ఒక పిల్లోడికి తండ్రి లక్షణాలు సగం వస్తాయి, తల్లి లక్షణాలు సగం వస్తాయి. ఒక్కోసారి కొంతమందికి తండ్రి ఎక్కువ రావచ్చు, తల్లి తక్కువ రావచ్చు. కొంతమందికి తల్లి ఎక్కువ రావచ్చు, తండ్రి తక్కువ రావచ్చు. ఒకవేళ తండ్రి చేసినట్టే పిల్లడు చేస్తుంటే ఇదంతా నీ బాబు బుద్ధిరా అంటారు మనోళ్ళు. ఒకవేళ అమ్మలాగా చేస్తానుకో నీది అచ్చు మీ అమ్మ పోలికేరా అంటారు. అంటే ఈ నెఫీలీలకి ఏంటి? సగమేమో దేవదూతల లక్షణాలు వచ్చినాయి, సగమేమో మానవుల లక్షణాలు వచ్చినాయి. సగం మనిషి, సగం దేవదూత. వీళ్ళు పూర్తిగా మనిషి కాదు, పూర్తిగా దేవదూత కాదు. పూర్వం వీళ్ళనే రాక్షసులు అని వేరే భాషలో వాడారు. జైంట్స్ అని బైబిల్ చెబుతుంది. జైంట్స్ అంటే ఏంటి? రాక్షసులు. పూర్వం పురాణాల్లో రాక్షసులు ఉన్నారా? తాడు చెట్టు అంత ఎత్తున్నారని, మర్రి చెట్లని తాడు చెట్లని పీకేసేవాళ్ళని ఎన్నో కథలుగా ఎన్నో వినున్నాం మనం. వీళ్ళందరూ ఎవరంటే బైబిల్ వారికి పెట్టిన పేరు నెఫీలీలు హీబ్రూ భాషలో, జైంట్స్ ఇంగ్లీషు భాషలో, రాక్షసులు తెలుగు భాషలో వీళ్ళనమాట. వీళ్ళు భూమి మీద పుట్టి ఏం చేస్తున్నారు? ఈ భూలోకాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు తాడు చెట్టు అంత ఎత్తుంటున్నారు. సగమేమో దేవదూత, సగమేమో మనిషి. సగమేమో మనిషి బుద్ధులు ఉన్నాయి, సగమేమో దేవదూతల బుద్ధులు ఉన్నాయి. వీళ్ళకి ఏ విధంగానూ దేవునితో సంబంధం లేదు. దేవుడు వీళ్ళని సృష్టించలేదు. అందుకనే వీరికి రిజెక్ట్స్ అని పేరు పెట్టారు, తిరస్కరించబడిన వారు. దేవుడు వారిని సృష్టించలేదు. దేవునికి మిక్చర్ అంటే ఇష్టం ఉండదండి. నీవు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, మిక్చర్ అంటే ఇష్టం ఉండదు. పొలంలో విత్తనాలు వేసేటప్పుడు వేరు వేరు జాతుల విత్తనాలు వేయొద్దన్నాడు. ఎద్దుని గాడిదను కలిపి జతగట్టొద్దన్నాడు. దేవుని చిత్తం ఏంటంటే ఈ సంకర జాతి అనేది దేవునికి ఇష్టం లేదు. ఇది అసలు దేవుని సృష్టి కాదు, దేవుడు చెప్పిన పని కాదు, దేవుని ప్లాన్ కాదు. అందుకని దేవుడు వీరిని తిరస్కరించాడు. దేవుడు వీరిని తిరస్కరిస్తే వీళ్ళేం చేశారు? బలవంతంగా భూమి మీద ఉండి భూమిని ఆక్రమించుకుంటున్నారు. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి నరులు బలహీనులు. వీళ్ళకేమో సగం మనిషి శక్తి వచ్చింది, సగం దేవదూత శక్తి వచ్చింది. వీళ్ళ తండ్రులుగా ఉన్న దేవదూతలందరినీ పట్టుకొనేమో 2 పేతురు పత్రిక 2:4 ప్రకారము దేవుడు అందరినీ కటికి చీకటి కలిగిన బెలంలో బంధించేశాడు. ఇప్పుడు నెఫీలీలు అనే విత్తనం అనేది భూమి మీద బయలుదేరింది. వీళ్ళెవరు అంటే దేవదూతలకు మనుషులకు పుట్టినటువంటి వాళ్ళు. సగం దేవదూతల లక్షణాలు, సగం మానవ లక్షణాలు ఉన్నాయి. వీళ్ళు భూమి మీద బలవంతం చేస్తున్నారు, బలాత్కారం చేస్తున్నారు, మనుషులను చంపేస్తున్నారు, భూమిని నాశనం చేస్తున్నారు, భూమిని కలుషితం చేస్తున్నారండి. వీళ్ళని దేవుడు చేయలేదు. అందుకని వీరిని నాశనము చెయ్యటం కోసము దేవుడు భూమి మీదకి జలప్రళయాన్ని పంపాడు. జలప్రళయం ఏదో ఎవరో చేసిన దాని వలన రాలా. మనుషుల మీదకైతే దేవుడు జలప్రళయాన్ని పంపేవాడు కాదండి. మనుషుని బలం ఎంత? మనుషులు బలహీనులు. మానవుణ్ణి నాశనం చేయటానికి దేవుడు అంత పెద్ద డెసిషన్ తీసుకోడు. కేవలము భూమి మీద ఉన్నటువంటి బలాత్కారులుగా పిలువబడుతున్నటువంటి నెఫీలీలుగా ఉన్నటువంటి ఈ సంకర జాతిని, దేవదూతలకు మనుషులకు పుట్టినటువంటి ఈ బ్రీడ్ని నాశనము చేయటం కొరకు దేవుడు భయంకరమైన జలప్రళయాన్ని పంపించాడు. జలప్రళయం రావడానికి కారణము కేవలము నెఫీలీలే.
జలప్రళయాన్ని దేవుడు ఎందుకు పంపించాడంటే ఈ నెఫీలీలన్న వాళ్ళని భూమి మీద లేకుండా సర్వనాశనం చెయ్యాలని దేవుడు ఆ జలప్రళయాన్ని పంపాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, జలప్రళయం వచ్చినప్పుడు ఆ జలప్రళయంలో మనుషులందరూ చనిపోయారు. వారితో పాటు ఈ నెఫీలీలు అనేటువంటి వాళ్ళు కూడా కొట్టుకొని 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 వారు కూడా అందరూ సజీవ సమాధి అయిపోయారు. ఈ నెఫీలీలు అనేటువంటి వాడిని మనుషులు చంపలేరు. ఎందుకంటే వీళ్ళు సగం దేవదూత సగం మనిషి కదా. మనుషులు వాళ్ళని ఏమీ చేయలేరు. అందుకని వాళ్ళని నాశనం చేయటం కోసమే దేవుడు జలప్రళయం పంపించాడు. ఈ జలప్రళయంలో నెఫీలీలన్న వాళ్ళందరూ కూడా సమాధి చేయబడ్డారు. సంపూర్ణంగా నీళ్లలో మునిగి మట్టితో పూడిపోయి సజీవ సమాధులైపోయారు. అందరూ కూడా మునిగిపోయి చనిపోయారు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ జలప్రళయం వచ్చినప్పుడు నెఫీలీలు నీళ్లలో మునిగి చనిపోయారు. వాళ్ళ శరీరాలన్నీ కూడా సమాధి చేయబడినాయి. శరీరాలు సమాధి చేయబడిన తర్వాత మీ అందరికీ తెలుసు, శరీరానికి చావు ఉండిద్ది కానీ ఆత్మకి చావు అనేది ఉండదు. ఇప్పుడు ఆత్మ ఉంది కదా, నెఫీలీలు ఆత్మ, ఆ ఆత్మలు భూమి మీదే ఉన్నాయి. అటు పరదేశికి వెళ్తానికేమో వీళ్ళు పరిశుద్ధులు గారు, ఇటు పాతాళంకి వెళ్తానికేమో మనుషులు కాదు. పాతాళంలో వాళ్ళు మా దగ్గరికి రావద్దన్నారు, పరదేశులో వాళ్ళు మా దగ్గరికి రావద్దన్నారు. పరదేశులో ఉండేదేమో నీతిమంతులైన మనుషులు, వాళ్ళు రావద్దన్నారు. పాతాళంలో ఉండేదేమో మనుషులు. ఇప్పుడు పాత నిబంధన కాలంలో చెర ఉండిద్ది. ఆ చెరలో ఉండేవాళ్ళైనా పాతాళంలో ఉండేవాళ్ళైనా వీళ్ళందరూ ఎవరంటే మనుషుల కోసం. అది వీళ్ళేమో దేవుని మనసులో లేరు, దేవుని ప్రణాళికలో వీరు లేరు. ఈ భూమి మీద చచ్చిపోయారు. శరీరాలు సమాధి అయిపోయినాయి, ఆత్మలు భూమి మీదే ఉండిపోయినాయి. ఆ ఆత్మలే దయ్యాలు. దయ్యాలు ఎవరయ్యా అంటే నెఫీలీ ఆత్మలే దయ్యాలు. వీళ్ళ శరీరాలు సమాధి అయిపోయిన ఎప్పుడు? జలప్రళయంలో. వీళ్ళ శరీరాలు జలప్రళయంలో సమాధైనవి కానీ వీళ్ళ ఆత్మలు భూమి మీదే ఉన్నాయి. పాతాళ లోకానికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అక్కడ వీళ్ళకి ప్లేస్ అనేది లేదు. పాతాళ లోకంలో పూర్తి దేవదూతలకి ప్లేస్ ఉంది, నీతిమంతులకి ప్లేస్ ఉంది, పాపులకి ప్లేస్ ఉంది. వీళ్ళకి ప్లేస్ అనేది లేదు. ఎటు వెళ్ళాలో తెలీదు. ఎటూ వెళ్ళటానికి ప్లేస్ లేదు కాబట్టి అవి భూమి మీదే ఉండిపోయినాయి. అవే దయ్యాలు. ఇప్పుడు కూడా దుబాయ్లోను, టర్కీలోను, రష్యాలోను, ఇజ్రాయేల్ ప్రాంతంలోను పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం కోసము భూమిని బాగా తవ్వుతుంటే ఆ నెఫీలీల యొక్క డెడ్ బాడీలు బయటపడుతున్నాయి. 30 అడుగుల నుంచి 40 అడుగుల నుంచి 50 అడుగుల దాకా ఉన్నటువంటి పెద్ద పెద్ద డెడ్ బాడీస్ బయటపడినాయి. ఇవన్నీ ఎక్కడి అంటే జలప్రళయం అప్పుడు సమాధైపోయినాయి. నిజంగా మనుషులు ఎవరైనా ఉన్నారా అంతంటే లేరండి. ఆదాము ఎంత ఉన్నాడో మనం కూడా అంతే ఉన్నాము. ఏదో 1 ఇంచో 2 ఇంచులు తేడా ఉండిద్ది కానీ 30 అడుగులు 40 అడుగులు ఏడున్నారు. మరి ఇంత పెద్ద మనుషులు ఎప్పుడు పుట్టారు అంటే వీళ్ళు నిజంగా మనుషులు కాదు. దేవుని కుమారులు అనగా దేవదూతలకు మనుషులకు పుట్టిన సంకర జాతి వాళ్ళు. సైన్స్ కూడా ఈ మధ్యకాలంలో నిరూపించింది ఇది. నేను అన్ని ఆధారాలు వివరాలు నెఫీలీలు అనే పుస్తకంలో ఆర్టికల్స్తో సహా అడ్రస్లతో సహా తారీఖులతో సహా ఇచ్చాను. కనుక దయ్యాలంటే ఎవరో మీకు ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ దయ్యాలు పవర్ఫుల్లా, మనం పవర్ఫుల్లా? దయ్యాలు మన మాట వింటయ్యా వినవా అంటే దయ్యాల గురించి ఒక చిన్న సమాచారం యేసుప్రభు వారు చెప్పాడు. చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. అపవిత్రాత్మ అంటే దయ్యం. ఈ దయ్యం ఏడుండిద్ది? ఈ దయ్యానికి ఆత్మ ఉంది కానీ శరీరం లేదు. మీకు అర్థమైందా?
దయ్యాలకు ఆత్మ ఉంది, శరీరం లేదు. శరీరం ఏమైపోయింది? ఆ దయ్యాల శరీరాలు జలప్రళయంలో సమాధి అయిపోయినాయి. అందుకని ఆ దయ్యాలు ఏం చేస్తాయి? వాటికి ఆత్మ ఉంది కానీ ఏం లేదు, బాడీ లేదు. సిమ్ కార్డు ఉందంట కానీ ఫోన్ లేదంట. అర్థమైంది మీకు? సిమ్ కార్డు అయితే ఉంది, ఏం లేదు. ఇప్పుడు మరి సిమ్ కార్డుని ఏం చేయాలి? ఏదో ఒక ఫోన్లో పెట్టాలి. అందుకని ఈ ఆత్మలో భూమి మీద ఎవడు దొరుకుతాడా అని చూసి ఎవరు దొరికితే వాళ్ళల్లో దూరిపోతాయి అన్నమాట. మరి వాళ్ళ ఆత్మ ఉండిద్ది కదా. ఇప్పుడు 2 సిమ్ కార్డులు వేసే ఫోన్లు కూడా వచ్చినాయి. మనిషి అట్లానే ఉంటాడు, మనిషి ఆత్మ మనిషిలోనే ఉండిద్ది. కొంచెం చోటు చూసుకొని దయ్యం కూడా పోయి లోపల ఉండిద్ది. మీరు చూసారా? ఈ అపవిత్ర ఆత్మలో దయ్యాలకి 2 ప్రాథమిక లక్షణాలు ఉన్నాయి. దయ్యాలు 99% ఆడోళ్ళకే పడతాయి. మీరేమనుకోబాకండి. ఇప్పుడు నేను 25 సంవత్సరాల నుండి చూస్తున్నాను. 25 సంవత్సరాల నుంచి కొన్ని వందల మంది దయ్యాలు పెట్టిన వాళ్ళని తీసుకొచ్చారు నా దగ్గరికి. ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, వేరే రాష్ట్రాల్లో కానీ దయ్యాలు పట్టిన వాళ్ళకి కొన్ని వందల మందికి ప్రార్థన చేశాను నేను. ఈ వచ్చే వాళ్ళందరిలో ఆడోళ్ళే, ఆడపిల్లలనే తీసుకొస్తున్నారు కానీ ఎక్కడో ఒక్క చోట మగవాళ్ళు వస్తారు. మొత్తం మీద 2 సంవత్సరాలకు ఒకడో, 3 సంవత్సరాలకు ఒకడో వస్తాడనమాట. ఈ దయ్యాలకు చూస్తే అచ్చంగా స్త్రీలనే ఆవహిస్తున్నాయి. కారణం ఏంటంటే ఆ దేవదూతలు భూమి మీద ఉన్న నరుల కుమార్తెలను చూసి వాళ్ళని వశపరుచుకున్నట్టుగా వీళ్ళు కూడా ఏం చేస్తారంటే స్త్రీల మీద ఎక్కువ మైండ్ పెడతారు. అందుకనే స్త్రీలను ముసుకేసుకోమని భక్తుడైన పౌలు గారు చెప్పాడు. స్త్రీలను ముసుకేసుకోమన్నాడు. అంటే వీటికి బాగా నాలెడ్జ్ ఉండదు దయ్యాలకి. దేవదూతలకు ఉన్నంత తెలివి దయ్యాలకు ఉండదు. సగం అది సగం ఇది కదా. మనుషులు ముఖం చూస్తేనే ఆడో మగో తెలిసిద్ది అనమాట. అంత నాలెడ్జ్ ఉన్నాయి కాదు దయ్యాలు. దేవదూతలకి జ్ఞానం ఉండిద్ది కానీ దయ్యాలకు అన్ని తెలివితేటలు ఉండవు. అందుకనే ఆడవాళ్ళకి పౌలు ఏం చెప్పాడు? అమలారా ముసుకేసుకోండి, లేకపోతే గేట్ కాడు ఉంటాడు వాడు. స్త్రీలు ముసుకేసుకొని అపవాది కన్ను పడకుండా ఉండటం మంచిదని పౌలు గారు చెప్పాడు. మీకు అర్థమైంది? ఎందుకంటే ఇవి అపవిత్రమైన ఆత్మలు భూమి మీదకి వచ్చి మనుషులను మోహించేటువంటి ఆత్మలు అన్నమాట. మళ్ళీ ఇంకో మాట ఏం చెప్పాడు ఇక్కడ? నీరు లేని చోట్ల, అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటాయి. నీరు లేని చోట్ల ఏందండి? ఇప్పుడు అపవిత్ర ఆత్మకి నీళ్లు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అంటే జలప్రళయంలో కొట్టుకొని చేప కొట్టుకొని చచ్చిపోయారు కదా. నీళ్ళంటే భయం. మీకు అర్థమైందా? ఇక్కడ ఒక అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోయినాక నీరు లేని స్థలములలో తిరుగుచూ ఉండిద్ది. నీరుంటే ఏంటి? నీళ్ళంటే భయం. నీళ్ళంటే ఎందుకు భయం? వీళ్ళందరూ జలప్రళయంలో అంతమైపోయారు, అందుకని నీళ్ళంటే భయం. నేను మీ పాస్టర్స్కి ఈ వాక్యం వినేవాళ్ళలో పాస్టర్లు కనుక ఎవరైనా ఉంటే మీకు చెబుతున్నా, అసలు దయ్యం ఎంతకీ బాగుపోతుంటే నీళ్ళల్లో ముంచండి, దెబ్బకు పోయిద్ది. మీరు దయ్యం బాటలేదు అనుకో, వాడిని ఏం చెయ్యాక పంపు కిందకి తీసుకెళ్ళి 10 బిందెలు పోయి దెబ్బకు దయ్యం వెళ్ళిపోయిద్ది. చెరువు ఉంటే చెరువులో ముంచు, దయ్యం వెళ్ళిపోయిద్ది. నేను మీకు సెక్యూరిటీ చెబుతున్నా ఇది. ఇప్పుడు ఈ దయ్యాలు ఎలా వెళతాయి అంటే 4 విధాలుగా వెళతాయి. అది చెప్పి ముగిచ్చేస్తా. దయ్యాలు ఎలా వెళ్ళిపోతాయి అంటే లూకాసు వార్త 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించెను. యేసుప్రభువు వారు ఏం చేశాడు? తన శిష్యులను పిలిచి దయ్యాలు వెళ్ళగొట్టడానికి అధికారాన్ని, దయ్యాలను వెళ్ళగొట్టే వరాన్ని యేసుప్రభువు వారు తన శిష్యులకు ఇచ్చాడు. అంటే అర్థమేంటి? దయ్యాలని మనం గెలవగలమా అంటే తప్పనిసరిగా గెలవగలము. దయ్యాలను ఎవరు గెలవగలరంటే కొంతమంది దేవుని బిడ్డలకు దేవుడు దయ్యాలను వెళ్ళగొట్టే శక్తిని వరముగా ఇస్తాడు. వరమది. పెద్ద ప్రసంగికుడు అవ్వచ్చు, టీవీల్లో వాక్యం చెప్పేవాడు అవ్వచ్చు, కొన్ని లక్షల మందికి సువార్త చెప్పేవాడు అవ్వచ్చు, దెయ్యం పోదు. ఇప్పుడు మారుమూల చిన్న పల్లెటూరులో నాకు పాస్టర్ గారు చేలు చూపించగానే దయ్యం పోయింది. కారణం ఏందయ్యా అంటే దయ్యాలు పోవటం అనేది దేవుని ద్వారా ఇయ్యబడిన కృపావరాలలో ఒక వరము. కొంతమందికి దయ్యాలు బాగొట్టే వరం దేవుడిస్తాడు అంతే. ఎందుకు ఏంటి అని అడగకూడదు. అది వాళ్ళ ఆశను బట్టి కానీ దేవుడిచ్చే కృప ఒకటి. అది ఎవరికైతే దయ్యాలని వెళ్ళగొట్టే వరం దేవుడు ఇస్తాడో వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే దయ్యం ఊరినే పోయిద్ది. వాళ్ళని చూస్తే దయ్యం ఊరినే పోయిద్ది.
ఎలా పోగొడుతున్నారు అయ్యా వాళ్ళంటే అది కేవలము దేవుని వరము అంతే. కొంతమందికి ఆ గిఫ్ట్ ఉండిద్ది, దేవుడు ఆ వరం ఇస్తాడు. ఆ వరం ఇచ్చిన వాళ్ళు ఏ దయ్యాన్నైనా ఎన్ని దయ్యాలనైనా పోగొడతారు. వరం ఉండాలి. ఆ వరం అనేది కొంతమందికి దేవుడు ఇచ్చాడు. ఆ వరం ఉన్న వాళ్ళు దయ్యాలను పోగొట్టగలరు. ఇక రెండో బ్యాచ్ ఎవరు? మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడును, అవి ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు. యేసు ప్రభు పేరుతోటి దయ్యాలు వెళ్ళిపోతాయంట. పౌలు గారు దయ్యం ఎట్లా వెళ్ళగొట్టాడు? యేసు నామములో వెళ్ళిపోమన్నాడు. యేసు క్రీస్తు వారు పేరు వాడడం ద్వారా దయ్యాలను పోగొట్టవచ్చు. అయితే ఎవరు పడితే వాళ్ళు యేసు ప్రభు పేరు వాడితే కుదరదు. ఆయనను నమ్మిన వారు, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని మనస్ఫూర్తిగా నమ్మి దేవుని బిడ్డలుగా ఉన్నవారు, వాళ్ళకి వరము లేకపోయినా, దయ్యాలను ఎల్లగొట్టే వరము లేకపోయినా యేసయ్య పేరుని ఉచ్చరించుట ద్వారా దేవుని శక్తి వచ్చి దయ్యాలు వెళ్ళిపోతాయి. వాళ్ళకి వరం ఉండాల్సిన అవసరం లేదు. వరం ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళని చూస్తేనే పోతాయి. ఇప్పుడు కొంతమంది వరము లేకపోయినా కానీ దేవునిలో మంచి విశ్వాసులుగా ఉండి మంచి నమ్మకం గనక ఉంటే నమ్మిన వారి వలన సూచక క్రియలు జరుగుతాయి. వాటిలో ఒకటి దయ్యాలను వెళ్ళగొట్టడం. కనుక వరం ఉంటే వెళతాయి, నమ్మినా వెళతాయి. మూడవది మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని ఆత్మ వలన దయ్యాలు వెళ్ళిపోతే అని యేసుప్రభు వారు చెప్తున్నాడు. నీలో గనక పరిశుద్ధాత్మ నింపుదల గనక ఉంటే నిన్ను చూసి దయ్యాలు వెళ్ళిపోతాయి. ఒకటేమో వరం ఉంటే వెళ్ళిపోతాయి, 2 యేసు నామాన వెళ్ళిపోతాయి, 3 నీలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని చూసి దయ్యాలు వెళ్ళిపోతాయి. 4వ పాయింట్ చెప్తున్నా వినండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. 29. అందుకు ఆయన ప్రార్థన వలననే, ఇక్కడ ఏమని రాసింది? ఉపవాస ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. తర్వాత బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కూడా దయ్యము వెళ్ళిపోయింది. దయ్యాలు ఎలా వెళతాయి అంటే, దయ్యాలను మనం వెళ్ళగొట్టొచ్చా లేదంటే దయ్యాల మీద మనకు అధికారం ఉంది, దయ్యాల మీద దైవజనులకు అధికారం ఉంది, దయ్యాల మీద విశ్వాసులకు అధికారం ఉంది, దయ్యాల మీద సంఘానికి దేవుడు అధికారం ఇచ్చాడు. 4 విధాల పనుల ద్వారా దయ్యాలు వెళ్ళిపోతాయి. ఏంటయ్యా పనంటే, మొదటిది దేవుని వరము నీకు ఉండాలి. వరము ఉంటే ఆ వరము ద్వారా వెళ్ళిపోతాయి. 2వది నమ్మకం ఉండాలి. నువ్వు గనక గట్టి నమ్మకం కలిగి ఉంటే నమ్మిన నీవు యేసయ్య నామాన్ని వాడితే వెళ్ళిపోతాయి. 3వది పరిశుద్ధాత్మ ఉన్నవారు దయ్యాలను వెళ్ళగొట్టొచ్చు. 4వది బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దయ్యము వెళ్ళిపోయింది. కనుక దయ్యాలను చూసి మీరెవరూ భయపడకండి. దయ్యాల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. దయ్యాలు మనల్ని ఏమీ చెయ్యలేవు, దయ్యాలు ఏమీ చేయలేవు. కనుక దేవుని బిడ్డలారా, దయ్యాలంటే జలప్రళయములో చనిపోయినటువంటి నెఫీలీల ఆత్మలు. ఆ దయ్యాలు పరలోకం నుంచి వచ్చినవి కాదు. దయ్యాలు భూమి మీదే పుట్టినాయి. అందుకనే భూమి మీదే వదిలిపెట్టాడు దేవుడు. ఈ దయ్యాలు భూమి మీద మనుషులను పట్టుకోవాలని చూస్తాయి. కారణం ఏంటంటే వాటికి దేహం అనేది లేదు. వేరే దేహాల్లో ప్రవేశించాలని దయ్యాలు కోరుకుంటూ ఉంటాయండి. ఇంకా దయ్యాలకి చాలా లక్షణాలు ఉన్నాయి, చెప్తే టైం అయిపోయింది. దయ్యాలకి యూనియన్ ఉండిద్ది, ఐక్యంగా ఉంటాయంట. ఈరోజు విశ్వాసుల్లో ఐక్యత లేదు, పాస్టర్లో ఐక్యత లేదు, కానీ దయ్యాల్లో సూపర్ ఐక్యత ఉంది. ఒకే మనిషిలో 3000 దయ్యాలు ఉన్నాయంట. అబ్బో ఎంత వద్దికో!
ముగ్గురు విశ్వాసులను కలిసి ఉండమనండి, 2 పాస్టర్లను కలిసి ఉండమనండి. 3000 దయ్యాలు ఒకే మనిషిలో కలిసి ఉన్నాయంట. ఎవరన్నా వచ్చి ప్రార్థన చేసినాక, ఇందా చదివిన వాక్యము, ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోయినాక నీరు లేని స్థలాల్లో తిరుగుతూ ఉండెను. అది ఆ వదిలిపెట్టి వచ్చిన స్థలము ఊడ్చి శుభ్రం చేసి ఉండటం చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 దయ్యాలను పిలుచుకొచ్చిద్దంట. దయ్యాలు ఎంత మంచి అంటే, ఒక మంచి ప్లేస్ దొరికితే పోయి మిగతా వాళ్ళని కూడా పిలుచుకొస్తారంట. ఇక్కడ మంచి అపార్ట్మెంట్ ఉంది, టైల్స్ వేసి ఉన్నాయి, ఎయిర్ కండిషన్ పెట్టుంది, మనందరం ఉండొచ్చని దయ్యాలు పోయి మిగతా వాళ్ళందరినీ పిలుచుకొస్తాయంట. ఒక చోట మంచి పరిచర్య ఉంటే ఒక సేవకుడికి వెళ్ళి ఇంకో సేవకుడిని పిలుచుకొస్తాడా? ఒక విశ్వాసి వెళ్ళి ఇంకొక విశ్వాసిని. ఇంకా టైం ఉన్నప్పుడు నేను ముందు చెబుతానికి ప్రయత్నం చేస్తాను. ఈ దయ్యాలు ఎవరో మీరు తెలుసుకోండి. ఈ దయ్యాల మీద మనకి సంపూర్ణ అధికారం ఉంది కనుక దయ్యాలకి మనం భయపడక్కర్లేదు. దయ్యాలు మనల్ని ఏమీ చేయలేవు. దయ్యాలకి భయపడాల్సిన అవసరము లేదు. యేసు నామము మన దగ్గర ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకము మన దగ్గర ఉంది, ఉపవాస ప్రార్థన మన దగ్గర ఉంది, దేవుడిచ్చిన వరము మన దగ్గర ఉంది. కనుక మీరెవ్వరూ దయ్యాలకి భయపడక్కర్లేదండి. దయ్యాల మీద మనకి దేవుడు అధికారం ఇచ్చాడు. దయ్యాలను పారదోలుదుముగాక, దయ్యాలను పారద్రోలుదుముగాక. దయ్యపు శక్తుల నుండి అనేక మంది మనుషులను మనము విడిపించుదుముగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథం మా దగ్గర ఉంది కాబట్టి, మా చేతిలో ఉంది కాబట్టి ఎన్నో విషయాలు మేము తెలుసుకుంటున్నాం నాయన. మాకు అవసరమైన ప్రతి విషయాన్ని కూడా గ్రంథస్థం చేసి మా చేతిలో పెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు దయ్యాల గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆ అపవిత్రమైనటువంటి దయ్యాలు మమ్మల్ని ఏమీ చేయలేవని, మేము ధైర్యంగా ఉండే భాగ్యం దయచేయమని, దయ్యాల మీద మాకు శక్తిని అనుగ్రహించినందుకు, అధికారం అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఇదిగో గ్రామాల్లో, సంఘాల్లో, మనుషుల్లో, కుటుంబాల్లో పనిచేస్తున్నటువంటి ఈ దయ్యపు శక్తులు, అపవిత్రాత్మ శక్తులను లయపరిచి అందరికీ సమాధానం, నెమ్మది, ఆశీర్వాదం కలుగు చేయమని యేసయ్య నామాన అడుగుచున్నాము తండ్రి, ఆమె. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఆయన బిడ్డలమైన మనకెప్పుడూ తోడై నడిపించునుగాక. ఆమె. కృపగల దేవుడవు, దయగల తండ్రివి, వాత్సల్య